సాగుతున్న అభివృద్ధికి సహకరించండి. అపోహలు, ఆరోపణలతో గత అభివృద్ధిని కప్పిపుచ్చలేరు. కాంగ్రెస్ అరాచకాలు, దౌర్జన్యాలను అడ్డుకుంటాం. ప్రజల చిరకాల వాంఛ రోడ్ల విస్తరణ పూర్తయి పట్టణం సుందరంగా కనిపిస్తుంటే సహించలేక, మాయమాటలతో గెలిచి గతంలో జరిగిన అభివృద్ధిని మించి అభివృద్ధి చేయలేక ప్రజలను కాంగ్రెస్ పార్టీ తప్పుదోవ పట్టించడానికి చైర్మన్ గట్టు యాదవ్ తీవ్రంగా ఖండించారు. రోడ్ల విస్తరణలో భాగంగా ఫుట్పాత్ వ్యాపారస్తులకు శాశ్వత నిర్మాణాలు కట్టించడం జరిగిందని, అందులో భాగంగా రాజీవ్ చౌక్లో కూడా శాశ్వత నిర్మాణాలు చేస్తామని చెప్పగా వ్యాపారస్తులు మమ్మల్ని నమ్మి స్వచ్ఛందంగా షాపులు తొలగించుకున్నారు. ఎన్నికలు రావడం చేత ఆలస్యం జరిగింది. వ్యాపారస్తుల కోరిక మేరకు వాళ్ళ యథాస్థానంలో నిర్మించుకోవడానికి ఒక మేస్త్రిని నియమించుకొని నా ముందు వారికి కొంత బయానా ఇవ్వడం జరిగింది. దీని సాకుగా తీసుకొని కాంగ్రెస్ వారు చైర్మన్ లంచం తీసుకున్నాడని ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. 40 ఏండ్లుగా ఉన్న వ్యాపారస్తులను కాదని కాంగ్రెస్ వారు తమ అనుచరులకు షాపులు కేటాయించడానికి లేనిపోని ఆరోపణలు చేస్తూ తమ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. కాంగ్రెస్ వారు జరుగుతున్న అభివృద్ధికి సహకరించి కొత్తగా అభివృద్ధి పనులు చేసి ప్రజల మెప్పు పొందాలని హితవు పలికారు. మున్సిపల్ చైర్మన్ వెంట కౌన్సిలర్లు పాకనాటి కృష్ణ, బండారు కృష్ణ, నాగన్న యాదవ్, నాయకులు ఉంగ్లం తిరుమల్, స్టార్ రహీం, గోపాల్ యాదవ్, డానియల్ పాల్గొన్నారు. రాజీవ్ చౌక్ లో ఉన్నటువంటి ఏదైతే పాషా డబ్బా, దాంతో పాటు ఉన్న కూరగాయల హర్యానా షాప్ లాగా దాంట్లో గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇక్కడ రోడ్ల విస్తరణ చేయడం జరిగింది. అక్కడ ఉన్న ఏదైతే ఫుట్పాత్ మీద ఇల్లీగల్గా ఉన్నటువంటి కూరగాయలు మరి డబ్బాలు వేసుకున్నటువంటి హోటళ్ళ వాళ్ళ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి ఆ రోజు గౌరవ మంత్రి నిరంజన్ రెడ్డి గారి ద్వారా మేము అందరినీ ఫుట్పాత్ ఉంది, ఈ రోడ్ల విస్తరణ జరగాలి, అభివృద్ధి జరగాలని చెప్పి మరి వీరందరినీ కూడా వేడుకోవడం జరిగింది. వాళ్ళందరూ సహృదయంతో సహకరించి మేము మా డబ్బాలను తీసి స్కూల్ గోడ వైపు వేసుకుంటామని చెప్పడం జరిగింది. మరి మున్సిపాలిటీకి వెళ్ళి మీరు సహకరించమంటే మేము షాపులు వేస్తే ఎక్కువ రెంట్ అవుతుంది, మీ స్థలాలు ఎవరైతే ఎంతెంత ఉందో 6x6 వేసుకొని ఎక్కడి వాళ్ళు అక్కడ మీరు కింద కాలువ ఉంది పైన బండలు వేసుకొని చేయమని చెప్తే ఆ రోజు ఒక మేస్త్రిని ఒక వెల్డర్ని పిలిపించి వాళ్ళందరూ కూడా ఒక యూనిట్గా ఉండి ఒక 2.5 లక్షల రూపాయలు వాళ్ళంతా పోగు చేసుకొని చెప్పి ఆ రోజు మేస్త్రిని ఇంకో వెల్డర్ని పెట్టి ఇక పని నడుస్తుంటే మేము ఎన్నికల దగ్గరకు వచ్చి ఎన్నికల కోడ్ ఉన్నందున ఆ పనిని మేము పట్టించుకోలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కౌన్సిలర్లు దౌర్జన్యపూర్వకంగా వాళ్ళ నోట్లో మట్టి కొట్టడానికి ఈ మున్సిపాలిటీ ప్లేసు, దీంట్లో మీరు ఎట్లా వేసుకుంటారు డబ్బాలు అని చెప్పి వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ వాళ్ళకు మీరు మున్సిపల్ చైర్మన్కి లంచం ఇచ్చినామని చెప్పి వాళ్ళను బలవంతంగా వాళ్ళ ద్వారా ఈరోజు వాళ్ళతో స్టేట్మెంట్ ఇప్పించడం జరిగింది. నేను వచ్చి ఇక్కడికి స్థానికంగా వాళ్ళని అడగడం కూడా జరిగింది. వాళ్ళందరూ నీకు ఇవ్వలేదు డబ్బులు, నీ ద్వారా ఒక వెల్డర్కి ఒక మేస్త్రికి ఇచ్చినాం, పని నడిపించుకోవడానికి ఇచ్చినామని చెప్పడం జరిగింది. ఇవాళ బీఆర్ఎస్ కౌన్సిల్ మొత్తం కూడా ఇక్కడ ఉన్నాం. మేము గతంలో వాళ్ళకి ఇచ్చినటువంటి మాట ఏంటంటే మీరు రోడ్డుకు అడ్డంగా ఉండదు, వాళ్ళే పూర్తి చేసుకొని వాళ్ళే చిన్న చిన్న డబ్బాలు వేసుకోవడానికి ఒక సైజును మాత్రమే మేము కౌన్సిల్ తీర్మానం పెట్టి స్థలాన్ని మాత్రం లీజుకి ఇస్తాం, మిగతాది మీరు వేసుకోమని చెప్పడం జరిగింది. దానికి వాళ్ళు డబ్బులు పోగు చేసుకొని పని చేసుకుంటే ఇవాళ కాంగ్రెస్ నేతలంతా ఇంటికి వచ్చి మరి వాళ్ళని బెదిరించి వాళ్ళ నోట్లో మట్టి కొట్టి వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ నాయకులకు ఈ డబ్బాలు ఇవ్వడానికి అనవసరమైన రాధాంతపు రాజకీయాలు చేసి ఇవాళ గెలిచి నెల కూడా కాలేదు. కాంగ్రెస్ పార్టీ గౌరవ కౌన్సిలర్లు అన్న మర్యాద లేకుండా ఇక్కడికి వచ్చిన మా బండారు కృష్ణ కౌన్సిలర్ని నువ్వు ఎవడో రాని అబ్బా జాగిరా అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడడం జరిగింది. దౌర్జన్యానికి ఇక్కడ స్థానం లేదు. వనపర్తిలో ఇక్కడ విఘ్నులు ఉన్నారు, శాంతియుతంగా బతుకుతున్న ఈ వాతావరణాన్ని చిల్లర వల్లర చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. మీకు నిజంగా అక్కడ ఏమైనా అవినీతి జరిగి ఉంటే మరి చట్టం ఉంది, న్యాయం ఉంది, కలెక్టర్ గారు ఉన్నారు, ఒక పేపర్ ద్వారా ఇవ్వాలి తప్ప దౌర్జన్యపూర్వకంగా వచ్చి చైర్మన్ మీద ఏదో బురద చల్లాలి, కౌన్సిల్ మీద ఏదో బురద చల్లాలని చెప్పి ఇవాళ కాంగ్రెస్ అధ్యక్షుడు చందర్ గారు ఆయనతో పాటు ఉన్నటువంటి నాయకులు కొంతమంది గూండాయిజాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజలు గమనించాలని కూడా కోరుకుంటున్నాం. జై తెలంగాణ.